మీ పేరేం పేరండి? సత్యనారాయణ. మీకు ఇది ఎన్నాళ్ళ బట్టి చేస్తున్నారు వ్యాపారం? అబ్బో, సుమారుగా ఒక 20 సంవత్సరాల 30 సంవత్సరాల? ఇదే 84 పాస్ వదిలేయండి. సరే, ఇప్పుడు మీకు ఎలా ఉంది వ్యాపారం? ఇది మీరు ఏం చేస్తారు? ఇది మట్టి డీజిల్ తయారీనా? డీజిలా లేకపోతే ఈ చిమ్మిడిపేటలో తీసిన గ్రీజు. ఇప్పుడు చేసేది ఏంటిదండి తయారీ? అదే చిమ్మిడిపేటలో తీసుకొచ్చి దీన్ని ఏది పౌడర్ కవర్ వేసి తయారు చేసి గ్రీజు ఉన్నారా ఎంతసేపు అవ్వలేదు. గ్రీజు తయారీ చేస్తారు, హోల్సేల్గా అమ్ముతారు మీరు తయారు చేసి. సుమారుగా ఎంత వస్తాయి నెలకి మీకు టర్నోవర్? బాగుంటే అన్ని పోతే మనకు 10,000 మిగులుతాయి. ఇప్పుడు రోజుకి 10,000, నెలకు 10,000? నెలకు 10,000, రోజుకి 10,000? రోజు 10 రోజులు కుర్రాళ్ళకి వర్కర్లకి డబ్బులు ఇస్తున్నారు కదా, జీతాలు అయిపోయి అంతే పోలేదు. 400 ఇచ్చి ఎంపటే వెళ్ళిపోయారు. 2 గంటలు కూడా అవ్వలేదు. ఇది ఏంటి డీజిలా? మెయిన్ ముడిసరికి ఏంటి డీజిలా? డీజిల్తో తయారు చేస్తారా? ఇప్పుడు డీజిల్ లేదు కాదు, సిమెంట్పేటలో తీసిన గ్రేజు సిమెంట్ తీసుకొచ్చాం చెప్తాం. మళ్ళీ ఏదో పౌడర్ తెచ్చి ఒక కలిపి ఈ పౌడర్లకి తొట్టులు దిగుతాడు. ఆ తొట్టుల్లో కలుపుతారా పౌడర్ వేసి? 2 బయట ఉండే సుమారుగా పొద్దున్న కలిపితే సాయంత్రం తయారు అయిపోతా గ్రీజ్. ఇది ఈ లారీలకి వాటికి ఉపయోగపడతాయా? హోల్సేల్గా మీరు అమ్ముతారు డబ్బాలకి ఎక్కించి? రోజు బాగుంటే 4 పేపర్లు అవుతాయి. కుర్రోళ్ళకి జీతాలు పోను మీకు నెలకు ఒక 10-15 వేలు దాకా మీకు వచ్చాయి. మీ కూలి మీకు వచ్చేసింది, జీతాలు వాళ్ళకి పోను. మీరు బతుకుతూ 10 మందిని బతికిస్తున్నారు. సుమారుగా 84 అంటే సుమారుగా 30-40 సంవత్సరాలు, 40 సంవత్సరాలుగా మీరు వ్యాపారం చేస్తున్నారు. సుఖం లేదు. మీరు ఎక్కడ ఉండేది? స్వస్థలం ఎక్కడ? చదువు సంఖ్యలాగా జనాలు తగబెట్టాం. విజయవాడలో ఎక్కడ మీరు ఉండేది? రోడ్లో ఆర్టీసీ భవానీపురం. ఓకే, వెరీ గుడ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అనుభవాలు జ్ఞాపకాలు మాతో పంచుకున్నారు. మా స్కై ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.